దేవుడు మరి ఒక తరుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవుని గణపరుస్తూ, మనలో చాలామంది అనారోగ్యులుగా ఉండి ఉన్నారు, చాలామంది డ్యూటీలో ఉండి ఉన్నారు. రోగులైనటువంటి వారి కొరకు మనం ప్రార్థించే బదులమై ఉన్నాం. మీ పక్కన కూర్చున్న వారు ఎవరైతే రాలేదో వారిని మీరు పరామర్శించాలి, వారికి మెసేజ్ మీరు చేయాలి. వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మాకు తెలియపరచాలి. మేము మాట్లాడుతూ ఉంటాం, మేము మాట్లాడటమే కాదు, మాతో పాటు దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మీరు కూడా వారి యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి యొక్క పరిస్థితి మాకు కూడా తెలియపరచాలని ప్రేమపూర్వక తెలియజేస్తాను. గతించినటువంటి దినాల్లో నేను తెలియపరిచినటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాల గురించి నేను తెలియపరిచాను. ఏ సంఘాల గురించి తెలియపరిచానో నేను తెలియపరుస్తా. ఒకసారి నేను ఏ సంఘాన్ని తెలియపరచాలి, ఇప్పుడు ఏ సంఘాల గురించి నేను మాట్లాడాను. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, థియతైరా, సార్దీస్, ఈ 5 సంఘాల గురించి కూడా కొన్ని విషయాలు మాత్రమే నేను తెలియపరిచాను. ఒక్కొక్క పట్టణానికి, ఒక్కొక్క సంఘానికి వాటి యొక్క చరిత్ర నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పట్టణానికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలు సుమారు నేను చూసినటువంటి పేజెస్లో 50 పేజీలు యొక్క పట్టణాల గురించి వ్రాయబడి, అంటే ఇక్కడ మనకి ఉన్నటువంటి పత్రికల్లో ఒక 2 పత్రికలు వేసుకోవచ్చు. వాటికి ఉన్నటువంటి చరిత్ర, అందులో ఉన్నటువంటి చరిత్రలో మీకు నేను ఆ యొక్క గైడ్ లైన్స్ మాత్రమే నేను ఇస్తున్నాను. బహుశా అందులో ఉన్నటువంటి కొంత సమాచారాన్ని మాత్రమే నేను ఇస్తున్నాను. ఆ సమాచారాన్ని కూడా ఎందుకని ఇవ్వబడుతుంది అంటే, మనమే పరిస్థితిలో ఉన్నాం, మనమే స్థితిగతిలో ఉన్నాం. అసలు దేవుని యందు మనం ఏ విధంగా భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నాం, ముందున్నటువంటి సంఘాలు ఏ విధంగా జీవించినాయి, అవి దేవుని కొరకు ఏ విధంగా పాటుపడ్డాయి. సంఘం అంటే మనమందరము కలిస్తేనే సంఘం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా దేవునికి ఇష్టలుగా జీవించారో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి అవసరతలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని, కొంత సమాచారాన్ని మనం తీసుకుని ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని, ఆ వాక్యంలో దేవుడు ఏ విధంగా వారికి పరిచయం చేసుకున్నాడో, ఏ విధంగా దేవుడు వారిని గద్దించాడో, లేక దేవుడు ఏ విధంగా వారిని ప్రశంసించాడో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాల ద్వారా మనం ఏ విధంగా ఉన్నాం, మన సంఘ పరిస్థితి ఏ విధంగా ఉంది, మనం కూడా ఎత్తపడాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ కూర్చున్నాం, మన పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న విషయాల్లో కొంత సంక్షిప్తంగా మనం తెలుసుకోవడం జరిగింది. మన పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతుందో లేదో మనకు మాత్రమే తెలుస్తుంది. నేను మారుతున్నానో లేదో నాకు దేవునికి తప్పితే మరొక వ్యక్తికి ఎవ్వరికి తెలియదు. మీ పరిస్థితి అంతే, మీకు దేవునికి తప్పితే మరి ఎవరికి తెలియదు. అయితే మన జీవితం మారుతుంది అంటే మాత్రం దేవునికి అది ఇష్టకరం, దేవుడు కోరుకుంటున్నది అదే. ఒకవేళ మన జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండినట్లయితే మనం జీవిస్తున్నామన్న పేరు మాత్రమే మనకు ఉంది, కానీ మనం మృతులమే అని నేను చెప్పట్లేదండి. దేవుని వాక్యం మాత్రమే చెప్తుంది. దేవుని వాక్యంలో ఉన్న మాటలు మాత్రమే చెప్తున్నాం. వేరే విషయాలు ఏమీ తెలియపరచట్లేదు. బయట ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, బయట ఉన్నటువంటి విషయాలు కానీ ఏమీ తెలియపరచట్లేదు. కేవలం వాక్యములో ఉన్నది మాత్రమే మేము ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధానంలో మనం విన్నటువంటి వాక్య భాగాల్లో దేవుడు కనీసం ఒక్క వాక్యంతో అన్న మనల్ని పట్టుకుంటే, ఆ వాక్యం ద్వారా కనుక మనం బలపరచబడితే, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సముఖంలో మనం చేరుతూ
దేవుడికి సాక్షులుగా దేవుని నా మహిమార్థకరంగా ఈ లోకంలో జీవించడానికి మనం పూనుకుంటామన్న విషయాన్ని నేను తెలియపడుతున్నాను. మనం చూడవలసినటువంటి విషయాలను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చదువుతూ దేవుని సన్నిధానంలో మనం ముందుకు కొనసాగుదాం. మొదటి వచనం ఈ విధంగా వ్రాయబడిందని చదువుతున్నాను వినండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండాను తీవాడును ఎవడు తీయలేకుండా వేయువాడైన సత్య స్వరూపులకు పరిశుద్ధులకు చెప్పు సంగతులేవనగా. దేవుని యొక్క సన్నిధానంలో మనం విధించినటువంటి సంఘం, ఈ యొక్క సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు కూడా మనుగడలో ఉన్నటువంటి సంఘం. అంటే క్రీస్తు శకం 1719 నుంచి 1865వ సంవత్సరం వరకు ఈ యొక్క సంఘం మనుగడలో ఉంది. ఈ సంఘానికి నాయకులుగా బహుశా అపోస్తలుడైన పేతురు గారు 3వ మిషనరీ పరిచర్యలో అపోస్తలుడైన పౌలు గారు 3వ మిషనరీ పరిచర్యలో ఆయన ఈ సంఘాన్ని స్థాపించి ఉండాలి. లేకపోతే ఎఫెసీలో ఉన్నటువంటి వారు సువార్థికులు ఎవరైనా వెళ్ళి ఈ సంఘాన్ని స్థాపించి ఉండవచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా. అయితే మనం ఇక్కడ చూస్తున్నటువంటి విధానంలో ఈ సంఘం మనం చూస్తే ఈ నగరం యొక్క స్థాపన క్రీస్తు పూర్వం 189లో పెర్గమం సామ్రాజ్యానికి చెందినటువంటి రాజైన రెండవ యుమేనిస్ అనేటువంటి ఈ యొక్క రాజు ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణాన్ని స్థాపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క ఫిలదెల్ఫియా అని ఆయన పేరు పెట్టడానికి ఈ పేరుకు కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో మనం చూస్తే ఈ ఫిలదెల్ఫియా రాజు అయినటువంటి యుమేనిస్ తన తమ్ముడైనటువంటి అట్లాస్ II తన తమ్ముడు పైగలిగినటువంటి ప్రేమను బట్టి ఆయన ఈ యొక్క ఫిలదెల్ఫియా అని పేరు పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకని ఈ యొక్క అట్లాస్ మీద ఈ యొక్క యుమేనిస్ కి ప్రేమ అంటే, ఈ యొక్క అట్లాస్ తన యొక్క రాజ్యమైనటువంటి ఆ రాజ్యాన్ని ఉండినప్పుడు రోమా సామ్రాజ్యం వాళ్ళు ఈ అట్లాస్ దగ్గరకు వచ్చి, మీ అన్న అయినటువంటి ఆ యుమేనస్ ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు, నీకు ఆ సామర్థ్యత ఉంది, నువ్వు వెళ్ళు ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో, నువ్వు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లయితే ఈ 2 రాజ్యాలు కూడా నీవే రాజుగా మేము నియమిస్తాము అని ఆయన తెలియపరిచినప్పుడు ఆ రోమా ప్రభుత్వానికి ఏమాత్రము కూడా ఆయన తలొగ్గకుండా తన అన్న అయినటువంటి యుమేనస్కు ఆయన చూపినటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి ఈ యొక్క యుమేనస్ తన తమ్ముడైనటువంటి ఈ అట్లాస్ యొక్క రాజుగా ఉన్నటువంటి ఆ అట్లాస్ తన తమ్ముడైనటువంటి అట్లాస్ పేరు మీదుగా ఈ పట్టణాన్ని, ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని స్థాపించినట్లుగా చూడగలుగుతాం. ఈ ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా అంటే ఏంటండి? సహోదర ప్రేమ అని ఇక్కడ ఈ యొక్క మాటకు అర్థం వస్తుంది. అందుకే ఈ యొక్క స్టోరీ అంతా కూడా నేను మీకు తెలియపరచడం జరిగింది. ఈ యొక్క యుమేనస్ కానీ అట్లాస్ కానీ ఈ యొక్క రాజులుగా ఉండినప్పటికీ కూడా ఈ ఫిలదెల్ఫియా పట్టణానికి, ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణంలో ఎక్కువగా భూకంపాలు జరుగుతూ ఉండేయట. ఈ భూకంపాలను బట్టి ఆ యొక్క రాజ్యం అనేక మార్లు ఆ యొక్క విచ్ఛిన్నం, అంటే అక్కడ అవకతవకలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ గ్రీసు దేశస్తులు కూడా ఉండినట్లుగా, ఈ గ్రీసు దేశస్తుల వల్ల పరిచర్య ఎక్కువగా జరిగినట్లుగా, ఆ పరిచర్య జరగడాన్ని బట్టి 1500 భాషలలో దేవుని యొక్క వాక్యం బైబిల్ తర్జుమా అయినట్లుగా మనం చూసినట్లయితే ఈ చరిత్ర అంతా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే
మనం చూసినట్లయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణం, ఈ ఫిలదెల్ఫియా పట్టణానికి ఇప్పుడున్నటువంటి పేరు కనుక మనం చూస్తే అల్లా షహేర్. ఇది టర్కీ ప్రాంతంలోనే, ఈ యొక్క ఆసియా మైనర్లోనే ఇది ఉండడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్న దేశం లాగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క ఫిలదెల్ఫియాలోనే క్రైస్తవులు దొంగచాటుగా ఎక్కువ మంది ఉన్నట్లుగా సమాచారం. అంటే అక్కడ ఉండేదే తక్కువ జనం, అక్కడ ఉన్నటువంటి వారిలో ఎక్కువ మంది వారికి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టర్కీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతం మాత్రం ఈ ఫిలదెల్ఫియా అని తెలియపరచడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణం సార్దీస్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో మనకు కనబడుతూ ఉంటారు. అదేవిధంగా లవోదికయ పట్టణానికి 64 కిలోమీటర్ల నుంచి 77 కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ యొక్క రెండు పట్టణాలని కూడా మీకు ఎందుకని నేను జ్ఞాపకం చేశాను అంటే, సార్దీస్ పట్టణానికి దేవుడు తెలియపరుస్తున్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వచనంలో 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు దేవుడు ఆయన పరిచయం చేసుకున్న విధానం. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని ఆయన ఇక సార్దీస్ సంఘాన్ని గురించి ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. అదేవిధంగా లవోదికయ సంఘాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 15వ వచనంలో ఆయన తెలియపరుస్తుంటారు కదా, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి నీ మీద నేను ఉమ్మువే ఉద్దేశించుచున్నాను అని ఆయన తెలియపరుస్తున్నట్లుగా 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలుగుతాం. ఈ రెండు సంఘాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి ఇష్టము లేనటువంటి సంఘాలుగా, దేవుడు గద్దించినటువంటి సంఘాలుగా ఈ సార్దీస్ కానీ లవోదికయ కానీ ఉంది. ఫిలదెల్ఫియా అయితే దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు విధేయత కలిగి, వారికి ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వాక్యమందు వారు విధేయత కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి వారు నిలిచినటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాట్లాడిన విధానంలో మనం గమనించినట్లయితే ఎప్పుడు ఆయన దాన్ని ఏమాత్రం కూడా గద్దించలేదు, అందులో ఏ తప్పులు లేవని మనం చూడగలుగుతూ ఉంటాం. తప్పులు లేనటువంటి సంఘాలు మనం జ్ఞాపకం చేసుకుంటే 2 సంఘాలు, 7 సంఘాల్లోనూ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు తెలియపరిచినటువంటి సంఘాల్లో 2 సంఘాలు, అది ఒకటి స్మరణ, 2 ఫిలదెల్ఫియా. ఈ 2 సంఘాలు మాత్రమే దేవునికి ఇష్టకరంగా ఉన్నాయి. అంటే అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనుచు దేవునికి సాక్షిగా, దేవునికి స్తంభముగా నిలబడినటువంటి సంఘాలుగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో మనది కూడా 20 సంవత్సరాలు కాల వ్యవధి అవుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో ఐపీసీ సంఘంలో నేను కూడా చాలా మందిని చూశాను. చాలా మంది వారి యొక్క జీవితాల్లో అనేకమైన మేలును పొందుకున్నారు, వారి యొక్క జీవితాలను మార్చుకున్నారు. అనేక మందికి ఈ సంఘం ద్వారా ఈ దుబాయ్ ప్రాంతంలో బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క జీవితాలను మార్చుకున్నటువంటి వారిని మేము చూడడం జరిగింది. వారి జీవితాలు మార్చుకోకుండా అనేక శ్రమల పడుచు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారిని కూడా మేము చూడడం జరిగింది. దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తూనే ఉంటాడు ఎప్పటికప్పుడు. ఈ సంఘాలని దేవుడు పరిశీలించి పరిశోధించాడు కాబట్టి యోహాను గారి ద్వారా తనకిష్టమైనటువంటి ఈ సంఘాలు, ఈ 7 సంఘాలు కూడా దేవునికి ఇష్టమైనవే. అయితే వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకోమంటూ, దేవుని సన్నిధానంలో సరి చూసుకోమంటూ తెలియపరుస్తూ, వాటికి గద్దిస్తూ ఆయన తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతుంటాం.
ఈ యొక్క 7 సంఘాల చరిత్రలో మనకి ఎప్పటికీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి సంఘం మనం టైప్ చేస్తే ఆ సంఘానికి సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా మనకి కనబడుతుంటుంది. చరిత్ర ఎప్పటికీ కూడా చరిత్రే. నేను చెప్పినా, డేవిడ్ గారు చెప్పినా, ఇంకే సేవకులు చెప్పినా కూడా చరిత్ర మా చరిత్రలో మనం చూడగలుగుతుంటాం. మనం చూసినట్లయితే మనం చదివినటువంటి వాక్య భాగాల్లో ఇక్కడ 7వ వచనంలో ఆయన తెలియపరుస్తూ అన్నారు కదా, దావీదు చెవి తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూప్యకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘానికి. ఆయన పరిచయం చేసుకుంటూ ఆయన అన్నాడు కదా, సత్య స్వరూపి మరియు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఇక్కడ మనం చూసుకుంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరం కూడా ఆయన ఏ విధమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నారో అటువంటి పరిశుద్ధత కలిగి జీవించాలన్నదే, ఆయన వంటి ఎవ్వరు లేరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి పరిశుద్ధుడిగా వచ్చినటువంటి దేవాతి దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన తెలియపరుచుకుంటూ ఆయన పరిశుద్ధుడిగా ఆయన తెలియపరుచుకుంటున్నారు. ఆయనకి ఇవ్వబడినటువంటి ప్రవచనం ఆయన చనిపోయిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనం చదివితే మనకు అక్కడ కనబడుతుంది, నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీయవు అని. ఆయన జీవించిన విధానం కానీ, ఆయన బ్రతికిన విధానము కానీ, ఆయనతో నడిచిన వారు తెలియపరిచినటువంటి విధానము కానీ, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఇవ్వబడినటువంటి ప్రవచనము కానీ, ఇవన్నిటిని మనం గమనిస్తే ఆయన పరిశుద్ధుడిగా జీవించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి పరిశుద్ధుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి అక్కడ ఉండడాన్ని ఆయన భాగ్యముగా ఎంచుకొనకోకుండా లోకములో ఉన్నటువంటి మన కొరకు, పాపులమైనటువంటి మన కొరకు, తప్పిపోయినటువంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ పరిశుద్ధుడు మన కొరకు చనిపోయినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన పరిచయం చేసుకుంటున్నటువంటి గానమే అది. పరిశుద్ధుడును సత్య స్వరూపుడును అని ఆయన తెలియపరుచుకుంటున్నారు. సత్య స్వరూపుడు ఆయన మాత్రమే. మనం గమనించినట్లయితే 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చదువుదాం. మనము సత్యవంతుడైనటువంటి వాడిని ఎరుగవలనని దేవుడి కుమారుడు వచ్చి మనము ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. సత్యవంతుని యందు మనం ఉన్నాం. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది, ఆయన సత్యవంతుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సత్యవంతుడిగా వచ్చిన వారి యందు మనం ఉండగలుగుతున్నామా లేదా? ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుని మన హృదయంలో ఆహ్వానిస్తూ మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధన మనం చేయగలుగుతున్నామా? ఆయన మనం స్తుతించగలుగుతున్నామా? ఆయన మనం మహిమపరచగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి వారైతే దేవుణ్ణి, ఆ సత్య స్వరూపుని, ఆ పరిశుద్ధుడిని చాలా చక్కగా ఆరాధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం కింద ఉన్నటువంటి మాటల్లో మనం చదివితే మనకు ఆ విషయాలు మనకు తెలియపరచు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుడు దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడిగా ఉండినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధంగా ఆయన తెలియపరుస్తున్న మాటలో నీ క్రియలను నేను ఎరుగుదునని తెలియపరుస్తున్నారు. దావీదు తాళపు చెవి గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తాళపు చెవి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ విధంగా వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది.
దావీదు ఇంటి తాలపు అధికార భారమును నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు తీయగా ఎవడు మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. అతడు మూయగా ఎవడు తీయజాలడు. ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటలో ఎల్యాకీముకు ఇవ్వబడినటువంటి మాటలు ఇవి. ఎల్యాకీముకు అధికారాన్ని ఇస్తూ ఈ మాటలు రాయబడ్డాయి. ఎల్యాకీముకి ఇస్తున్నటువంటి ఈ అధికారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవచనానుసారముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి వాక్య భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్యాకీము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్యాకీముకు అక్కడ దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఈ అధికారం ఏ విధంగా ఉంటుందంటే రాజు తర్వాత అధికారం ఈ ఎల్యాకీముకు ఇవ్వబడితే ఈ యొక్క రాజులకు రాజైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ దావీదు తాలపు చెవి మీద పూర్తి అధికారాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్యాకీముకు మాత్రమే ఈ లోక సంబంధమైనటువంటి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ లోక సంబంధం ముందున్నటువంటి వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. ఆ ముందున్నటువంటి వచనాల్లో మనకు కనబడే మరొక వ్యక్తి ఉంటాడు. ఆయన షబ్నా అనే వ్యక్తి. ఆయన ఆ అధికారం పొందుకోవడానికి ఆయన ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనను తృణీకరించినట్లుగా ఈ ఎల్యాకీమును ఆ అధికారానికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటే వారిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గించాలనుకుంటే వారిని తగ్గిస్తాడు. ఇక్కడ దేవుడి మాటలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ యొక్క ఎల్యాకీము సాదృశ్యంగా ఈ యొక్క వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అదే విషయాన్ని మనం చూసినట్లయితే అదే విషయాలు మనకు కనబడుతుంటాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాల్లో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు సింహాసనాన్ని ఎవరికి ఇస్తారంటారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇస్తాను అని ఈ లోకా సువార్తలోనే దేవుడు తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ఈ విషయాన్ని యోహాను గారికి ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరణము యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయని చాలా స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సముఖంలో మనం జీవిస్తున్నటువంటి మనం దావీదు తాళపు చెవి కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం విశ్వసిస్తున్నామా లేదా? మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం వారైతే దేవుని యందు విధేయత కలిగి ఉన్నారు కాబట్టి దావీదు తాళపు చెవి కూడా ఆయన ఎందుకని ఈ ఫిలదెల్ఫియా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ యొక్క నేను ఇందాక తెలియపరిచాను కదండి ఒక పేరు యుమైనస్ అని. ఈ యుమైనస్ అనే రాజు తన ఖజానా ఒక గదిలో పెట్టి తన తాళపు చెవిని ఓపెన్ చేస్తే గాని ఆ ఖజానాను తీసుకోవడానికి వేరే వారికి అధికారం ఉండేది కాదట. ఒకవేళ ఆయనకి లాక్ వేసేస్తే మరలా ఆ అధికారం ఎవరికి కూడా అంటే మరలా ఆ యొక్క ధనాన్ని ఎవరు కూడా ముట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈ యొక్క దావీదు తాళపు చెవి అనగా ఒక అధికారానికి గుర్తు.
ఆ అధికారం లోకంలో ఉన్నటువంటి ఆ ఫిలదెల్ఫియా పట్టణానికి ఉన్నటువంటి ఆ రాజుకు అధికారం ఉంటే, మనం చదివినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారంగా మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే దేవునికి పాతాళము, అదేవిధంగా ఆయనకు అధికారం కలిగినటువంటి వాడిగా ఉండినట్లుగా లోకపు యొక్క పాతాళపు యొక్క తాళపు చెవుల యొక్క అధికారము ఆయన స్వాధీనంలో ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలియపరుస్తూ ఆయన అడుగుతున్నటువంటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. వారి క్రియలను గురించి దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ రోజున జీవిస్తున్నటువంటి నీవు నేను మనం చేస్తున్నటువంటి పనుల్లో కానీ, మనం జీవిస్తున్నటువంటి విధానాల్లో కానీ మన క్రియలు ఎవరికి తెలియదు అని మనం అనుకోవచ్చు. మన క్రియలు వేరే వాళ్ళకి ఎవరికి తెలియదేమో కానీ మన అంతరంగమును ఎరుగున్నటువంటి దేవాతి దేవుడికి మాత్రం అంతా కూడా తెలుసు. ఫిలదెల్ఫియా సంఘము వారు పడుచున్నటువంటి శ్రమ దేవుడికి తెలుసు, వారు పడుచున్నటువంటి కష్టాలు దేవుడికి తెలుసు, భూకంపాల ద్వారా వస్తున్నటువంటి ఆ వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని యందు వారు విధేయత చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని యందు వారు విధేయత కలిగినటువంటి విధానాన్ని బట్టి ఆయన తెలియపరుస్తున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనకి తెలియపరచబడుతుంది. అంటే వారందరూ కూడా ఆయన వాక్యాన్ని కనుగొనచ్చు, ఆయన నామాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ జీవించినటువంటి వారిగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా కింద వచనంలో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసిచ్చినాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఇక్కడ తలుపు తెరిచి ఉండడానికి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం తూర్పు ద్వారంగా కనబడుతుంది. తూర్పు ద్వారంగా కనబడుతున్నటువంటి ఈ ఫిలదెల్ఫియా సంఘము ద్వారా మిషనరీలు అంటే సువార్త పరిచర్య ఎక్కువగా జరిగిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను నాకు గుర్తు చేశాను, 1500 భాషలలో బైబిల్ తర్జుమా జరిగిందని. 1500 భాషలలో బైబిల్ తర్జుమా జరిగింది అంటే అనేక మంది మిషనరీలు ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో మన ఇండియా ప్రాంతంలో కూడా కొన్ని సంఘాలు స్థాపించబడ్డాయి అంట. మెదక్, అదేవిధంగా సిఎస్ఐ యొక్క చర్చెస్ అన్ని కూడా ఆ సమయంలోనే స్థాపించబడ్డాయని ఆ యొక్క చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఆ మిషనరీలు మన ఆంధ్ర ప్రాంతానికి కానీ, మన ఇండియా ప్రాంతానికి కానీ, అదేవిధంగా ఇతర దేశానికి అనేక మంది మిషనరీలు తన యొక్క వాక్యాన్ని వెల్లడిపరచడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి వెళ్ళినట్లుగా ఇక్కడ ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ద్వారా జరిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అన్నారు కదా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం ఒకసారి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడు, లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచు మేత మేయుచుండును, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, మరి దేనికి రాడు. ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే ద్వారమై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ద్వారమై ఉన్నారు. ఆయనలో కనుక మనం ఉండినట్లయితే, ఆయనలో కనుక మనం జీవించినట్లయితే మనం సురక్షితంగా జీవించగలుగుతాం. మనలో ఏ భయం ఉండదో, మరణము గురించినటువంటి భయం కూడా
మనలో ఉన్నదన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడిలో కనుక మనం నిలకడగా జీవించినట్లయితే, దేవుని యందు విధేయత కనుక మనం జీవించినట్లయితే, ఆయనే ద్వారంగా ఉన్నారు కాబట్టి ఆయనలోనే మనం ప్రవేశించినట్లయితే మనం సురక్షితంగా మనం రక్షింపబడగలుగుతాం. మనం ఈ లోకంలో కూడా భయం లేనటువంటి వారంగా దేవునిలో మనం ముందుకు కొనసాగగలుగుతాం. దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన దుడ్డి కర్రయు ఆయన దండము మనతో ఉంచి మనం నడిపించగలిగినటువంటి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉంటారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడి వాక్యము, అదేవిధంగా దేవుని సన్నిధిలో దేవుడు మనకు కావాల్సినటువంటి ప్రార్థనను మనకు నేర్పిస్తూ మన జీవితాన్ని ఆయన సక్రమముగా నడిపిస్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడంటే దేవుని సన్నిధానంలో మనం జీవించినప్పుడు, దేవుని ద్వారముగా మనం చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్న బంధులమై ఉన్నామని నేను తెలియపరుస్తున్నాను. ముందున్నటువంటి మాటలు నేను వెళ్తున్నాను. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకొనున్నట్లు చేసేదను. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘము, ఈ సంఘములో ఉన్నటువంటి వారికి శ్రమలు ఎక్కడి నుంచి వచ్చి అంటే బయట ఎక్కడి నుంచి వచ్చి కాదంటండి. అక్కడ యూదులకు ఒక సమాజ మనకి ఏ విధంగా అయితే అసోసియేషన్స్ ఉంటాయో అటువంటి అసోసియేషన్ యూదులకు కూడా ఆ ఫిలదెల్ఫియా పట్టణంలో ఉండేదట. ఈ యూదులు ఏం చేసేవారంటే క్రైస్తవుల్ని పట్టి రోమా సామ్రాజ్యం వారికి అప్పగించి వారిని హింసించడానికి ఇచ్చేవారట. ఈ యూదులు ఏం చెప్పుకునేవారంటే మేము మాత్రమే దేవుని బిడ్డలం, మేము మాత్రమే పరిశుద్ధులం, మేము మాత్రమే దేవునికి సంబంధించినటువంటి వారము అని వారు తెలియపరుచుకుంటూ ఉండేవారట. అందుకే దేవాతి దేవుడు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన రాస్తూ తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే, యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను వారు, సాతాను సమాజపు వారు అని దేవుడు తెలియపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు యూదులైనటువంటి వారు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు చదివితే మనకు అక్కడ మాటలు అర్థమవుతాయి. రోమిలకు రాసినటువంటి అంతరంగమందు యూదుడైనటువంటి వాడు మాత్రమే యూదుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యంలో తెలియపరిచిన మాట, ఈ లోకంలో ఏ విధముగా మనం జీవిస్తున్నామో ఈ లోకంలో యూదులైనటువంటి వారు కూడా అదే విధంగా జీవిస్తున్నారో, అయితే ఆ యూదులైనటువంటి వారు వారి కొరకు తెలియపరుస్తున్న మాట, బాహ్యంగా యూదుడైనటువంటి వాడు ఎంత మాత్రము యూదుడు కాదు, శరీరమందు యూదుడైన వాడు ఎంత మాత్రము యూదుడు కాడు, అంతరంగమందు యూదుడైనటువంటి వాడు మాత్రమే యూదుడని దేవుని వాక్యం సెలవుస్తుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బాహ్యంగా మనం అంగీకరించవచ్చు, బాహ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి క్రైస్తవులుగా మనం పిలువబడవచ్చు, బాహ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు మనం ఎన్నైనా చెప్పొచ్చు. ఆత్మానుసారంగా నీవు నేను ఏ విధంగా ఉన్నాం, ఆత్మానుసారంగా క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామా లేదా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి వారైతే వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కూడా దేవుని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి యూదులుగా పిలువబడినటువంటి వారిగా మనకు కనబడుతున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న భద్రమై ఉన్నామని మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే కింద ఉన్నటువంటి వచనాల్లో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును. దేవుడు వారికి ఒక అభయాన్ని ఇస్తున్నాడు. నీవు ఓర్పు విషయమై
నీకు శ్రమలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, నా విషయమై నిన్ను అనేక మంది దూషిస్తూ ఉన్నారు, క్రైస్తవ సమాజాన్ని హింసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాక్యాన్ని నీవు అంగీకరిస్తూ వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి భూనివాసులు శోధించుటకు లోకమంతటికి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను అని దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క ఫిలదెల్ఫియా ప్రాంతము భూకంపాలు ఎక్కువగా జరుగుతాయని నేను తెలియపరచాను కదా. క్రీస్తు శకం 17లో కూడా అటువంటి పెద్ద భూకంపం ఒకటి జరిగితే 12 పట్టణాలు ఆ యొక్క భూకంపంలో శిథిలమైపోయినాయి అంట. అందులో సార్దీస్, అదేవిధంగా 12 పట్టణాలు ఫిలదెల్ఫియాతో పాటు ఆ 12 పట్టణాలు కూడా శిథిలమైపోయినటువంటి సమయంలో దేవుడు వారికి ఇస్తున్నటువంటి వాగ్దానంగా మనం ఇది చూడవచ్చు. ఆ సమయంలో ఫిలదెల్ఫియా పట్టణం వారు అక్కడి నుంచి బయటికి వచ్చేసి గుడారాలు వేసుకుని గుడారాల్లో ఉంటూ కూడా దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉండినట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ గారు కూడా తన జీవితాన్ని ఆ విధంగానే తన ప్రయాణాన్ని సమకూర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఆయన వచ్చినప్పుడు తన బిడ్డలను కోల్పోవడం జరిగింది, తన భార్య పిచ్చిదైపోవడం చూడగలుగుతుంటాం. ఆమె పిచ్చిదైపోయినా తన బిడ్డలో కోల్పోయినప్పటికీ కూడా దేవుని యందు పట్టుదల మాత్రం ఆయన ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. అదేవిధంగా ఆయన కొత్త నిబంధన అంతా రాసేసి ఆయన కొన్ని పత్రికలను ప్రింట్ చేసిన తర్వాత ఆ ప్రింటింగ్ అంతా కూడా తగలపడిపోయినా కూడా ఆయన ఎక్కడా కూడా తొరగకుండా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఫిలదెల్ఫియా సంఘము కూడా అదే విధంగా దేవుని కొరకు జీవించినట్లుగా మనం చూడగలుగుతాం. విలియం కేరీ గారి గురించి నేను ఎందుకని తెలియపరచానంటే, విలియం కేరీ గారి గురించి మనకి ఎక్కువగా తెలుసు ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి కంటే. దాని గురించే నేను మీకు ఒక విషయాన్ని తెలియపరచున్నాను. అంటే దేవుని యందు వారికి ఉన్నటువంటి పట్టుదల, వారు గుడారాలు వేసుకున్నప్పటికీ కూడా వారి యొక్క పట్టణం అయిపోయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎంత మాత్రం కూడా వారు దూషించకుండా దేవుని యందు విధేయత కలిగి, దేవునిలో నమ్మకం కలిగి, దేవుని వాక్యం పట్ల వారు శ్రద్ధ కలిగి జీవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఆయన అన్నారు కదా, నేను నిన్ను ఇక్కడ శోధన కాలంలో కాపాడెదను. అంటే ఆయన వారికి నిన్ను నేను కాపాడుతాను శోధన కాలంలో ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. 11వ వచనం చూస్తే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఎవరు వారి యొక్క కిరీటాన్ని అపహరిస్తారు అంటే కనుక ఈ కాలంలో అయితే అబద్ధ బోధకులు మన కిరీటాల్ని ఏ విధంగా అపహరించాలా అని వారు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నటువంటి నీవు నేను, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి నీవు నేను, ఒక విశ్వాస ప్రమాణికులో జీవిస్తున్నటువంటి నీవు నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవలసినటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కాలంలో యూదుల వల్ల, అదేవిధంగా రోమా ప్రభుత్వం వల్ల వారికి శ్రమలు కలిగాయి, అదేవిధంగా వారికి ప్రలోభాలు కలిగాయి, వారికి ఇబ్బందులు కలిగాయి. అయితే దేవుడు వారికి తెలియపరిచినటువంటి రీతిగా వారికి తెలియపరిచాడు. ఈ రోజున ఈ సంఘంలో ఉన్నటువంటి మనకు తెలియపరిచిన మాట, ఒకవేళ మన కిరీటాల్ని ఎవరైనా అపహరించాలి అనుకుంటే కనుక అపహరించుకోకపోకుండా మళ్ళా మనం ఏ విధంగా భద్రం చేసుకోవాలంటే కేవలం ఈ యొక్క వాక్యము ద్వారా మాత్రమే. ఈ వాక్యము ద్వారా తప్పితే వేరే ప్రామాణికం మనకి ఏది లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి మాత్రమే మనం జీవించాలి అన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే
నీవు నా ఓర్పు విషయమై వాక్యములు గైకొట్టివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటంను అపహరించకును. త్వరగా అనే మాట వీరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఎక్కువ భూకంపాలు కలిగాయి. ఏ క్షణాన భూకంపం కలుగుతుందో ఎవరికి తెలియదు. ఇదిగో నేను త్వరగా రాబోచున్నానని దేవుడు మనకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉన్నారో, మనకి తెలియపరుస్తున్నటువంటి ఆ వాక్య భాగాన్ని బట్టి మనం సంసిద్ధం అవుతున్నామా లేదా? త్వరగా అనే మాట ఈ ఫిలదెల్ఫియా వారికి ఆ భూకంపాలు బట్టి అర్థమవుతుంటే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా రాబోచున్నానని అనేక మాటలు తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలోను 12వ వచనంలోను 20వ వచనంలో కూడా ఆయన తెలియపరిచి ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను అని ఆయన తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఆయన అన్నారు కదా, ఎవడును నీ కిరీటమును అపహరించనీయకు. ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరించనీయకు. మనం దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా జీవించినట్లయితే అక్షయ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. అదేవిధంగా దేవుని సన్నిధానంలో మనం ఆయన కొరకు మనం దేవుని స్వార్థను ప్రకటించినట్లయితే నీతి కిరీటాన్ని మనం పొందుకోగలుగుతుంటాం. అదేవిధంగా దేవుని కొరకు మనం అసాక్షులుగా మనం జీవించగలిగినట్లయితే జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈ కిరీటాలన్నిటిని కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడో, అయితే ఆ కిరీటాలను పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి దేవుని యందు విధేయత కలిగి దేవుని యందు నమ్మకం కలిగి ఆయనే ద్వారముగా ఎంచుకొని ఈ ఫిలదెల్ఫియా సంఘం వారు ఏ విధంగా జీవించున్నారో ఆ విధంగా నేను జీవించాలన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే 12వ వచనంలో మనం చాలా జయించు వానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నడూను వెలుపటికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణము పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసెదను అని యొక్క 12వ వచనంలో తెలియపరుస్తున్నాడు. స్తంభము అని దేవుడు ఎందుకని వారికి తెలియపరుస్తున్నాడు అంటే, పట్టణం భూకంపాల ద్వారా పాడైపోతున్నప్పటికీ కూడా ఆ పట్టణంలో బలమైనటువంటి స్తంభాలు ఇంకా అదే విధంగా నిలబడి ఉన్నాయన్న విషయాన్ని బట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన మాట్లాడుతూ తెలియపరుస్తున్నారు. ఆ స్తంభాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అటువంటి స్తంభముగా నేను చేస్తానని దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి ఒక అభయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. జయించువాని నా దేవుడి ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలుపలికి పోడు. అంటే దేవుడు వారికి తెలియపరుస్తున్నాడు, మీరు నిలవబడినటువంటి విధానాన్ని బట్టి, మీరు దేవుడి వాక్యం మీద కట్టబడినటువంటి విధానం బట్టి, మీరు జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడి యొక్క సంఘములో ఒక స్తంభాలుగా మిమ్మల్ని నేను నిలబెడతానని దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఐపీసీ సంఘంలో ఉన్నటువంటి నేను కూడా స్తంభాలుగా మనం నిలబడాలంటే కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, మరణపాయమే వచ్చినా దేవుని కొరకు మనము జీవించు వారంగా ఉండినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని కూడా స్తంభాలుగా నిలబడతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటున్నారు కదా, ఇక మీద ఎన్నటికి వెలుపలికి పోడు అని ఇక్కడ చాలా స్పష్టంగా ఫిలదెల్ఫియా సంఘం గురించి ఆయన తెలియపరుస్తూ అంటున్నట్టు మాట. అంటే ఆయన తెలియపరుస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట, మీ కిరీటాన్ని ఎవరు కూడా అపహరించుకోకుండా చూసుకోండి. ఆ విధంగా మీరు చూసుకున్నట్లయితే దేవుని యొక్క సంఘములో ఒక స్తంభముగా మిమ్మల్ని నేను నిలబెడతానని వారికి ఒక అభయాన్ని ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఈ ఫిలదెల్ఫియా సంఘముల గురించినటువంటి మాటలు వినిచినటువంటి నేను ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా దేవుడి కొరకు తృష్ణ కలిగి మనం జీవిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఉన్నటువంటి మాటలో దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమైనను స్మరణ ఎఫెస్సు అంటే నేను తెలియపరుస్తున్న మాట, స్మరణ కన్నా ఎఫెస్సు కన్నా ఈ యొక్క ఫిలదెల్ఫియా యొక్క పట్టణం చాలా చిన్నది.
ఈ ఫిలదెల్ఫియా పట్టణం చిన్నది. అనేక మార్లు భూకంపాలతో, శ్రమలతో, ఒడుదుడుకులతో ఇబ్బందులు పడినటువంటి సంఘం. అయినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడినటువంటి సంఘం, దేవుని యొక్క సన్నిధానము కొరకు అనునిత్యము జీవించినటువంటి సంఘం. అటువంటి సంఘానికి దేవుడు తెలియపరుస్తున్న మాటలో, ఎటువంటి సంఘమైనా, పెద్ద సంఘమైనా, చిన్న సంఘమైనా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఏ విధంగా జీవిస్తున్నామన్నదే, మన క్రియలు ఏ విధంగా ఉన్నది అన్నది దేవుడికి కావాలి. కానీ దేవుడు మన అంతరంగాన్ని పరిశోధిస్తాడు, కానీ మన పై రూపాన్ని చూసే దేవుడు మన దేవుడు కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక ఫిలదెల్ఫియా సంఘం దేవుని కొరకు, సత్యము కొరకు ఏ విధంగా అయితే నిలబడిందో, దేవుని సన్నిధానంలో ఏ విధమైనటువంటి ప్రశంసలు అందుకుందో, అటువంటి సంఘముగా ఈ ఐపీసీ సంఘం ఈ దుబాయ్లో ఉండాలని, దేవుడి కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు ఎల్ల వేళలా మనం కృషి చేస్తూ దేవుని యొక్క సన్నిధానంలో ఐక్యత, ప్రేమ, సమాధానాలతో దేవుని ఆరాధిస్తూ మనం ముందుకు కొనసాగాలని తెలియపరుస్తూ ఈ మాటలే ముగిస్తున్నాం. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, మన మనుగడ ఏ విధంగా ఉంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవానికి వందన, పరిశుద్ధుడానికి వందన, పరిశుద్ధాత్మ దేవానికి వందన, సర్వశక్తిమంతుడానికి వందన. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నిన్ను నమ్మినట్టు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేక. నిస్సరిలో తండ్రి దేవా, దేవా విన వాక్యం ఉన్నదని దేవా, మీరు దేవా వెలుగులో భద్రపరచండి దేవా. ఏ విధంగా తండ్రి దేవా ఈ లోకంలో మేము జీవించాలో, ఏ విధంగా సత్యముకి దేవా కట్టబడాలో దేవా, మీరు మాకు దేవా ఎల్లవేళ తెలియపరచండి దేవా. మా క్రియలను మేము సరి చేసుకుంటూ దేవా నీ సన్నిధిలో ఒక స్తంభము వలె దేవా నిలబడడానికి దేవా, దేవా నీ నామములో తండ్రి దేవా ఒక మాదిరికరంగా దేవా ఇతరులకు తండ్రి దేవా, దేవా మేము జీవించు వారుగా దేవా మీరు మమ్మల్ని బలపరచమని నీ సన్నిధానంలో దేవా నీకు సాక్షులుగా దేవా, దేవా మమ్మల్ని జీవింపచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుపెట్టుకుని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్.